ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక సమస్య ఉంది. నేను తమరిని గెలవడానికి వచ్చినప్పుడల్లా, సెక్రటేరియట్కి వచ్చినప్పుడల్లా పోలీసు వాళ్ళు జర సాటు తీసుకుపోయి, సార్ మా పరిస్థితి సార్ ఒక్కసారి సార్ దృష్టికి తీసుకపోండి సార్. వాళ్ళు మీకు చెప్పాలంటే భయపడతా ఉన్నారు. వాళ్ళు ఉన్నతాధికారులు ఏమంటారు అని ఒక భయంలో ఉన్నారు. నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఆ టీఎస్ఎస్పీలో పనిచేసే వాళ్ళు 3 నెలలు ఇల్లు ఇడిచిపెట్టిపోతే వాడు భార్య పిల్లలు సంసారం విడాకులు అవుతా ఉన్నాయి సార్. దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఈ ఏఆర్ కానిస్టేబుల్, టీఎస్ఎస్పీ, తర్వాత సివిల్, ఈ ఒకే చదువు చదివిర్రు, ఒకే పరీక్ష రాసిర్రు, ఒకే వ్యవహారం చేసిన వాళ్ళు, ఒకే విధంగా ట్రైనింగ్ అయిన వాళ్ళు, వీళ్ళను ఒకే సర్వీస్లోకి తీసుకురండి. తమిళనాడు తరహాలో ఒకే సర్వీస్లోకి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఇబ్బందులు పోతాయి. ఆ టీఎస్ఎస్పీ వాళ్ళ మీద గతంలో ఎవరు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ డిచ్పల్లి కాడ వాళ్ళతో తట్టాలు మోపిస్తూ ఉంటే, మోరీలు సాఫ్ చేయిస్తూ ఉంటే, నేనే ఆ రోజు మాట్లాడితే అప్పుడు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టిరు. సరే, అయినప్పటికీ కూడా వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. టీఎస్ఎస్పీ పోలీసులకు సంబంధించినటువంటి సమస్యలు దయచేసి ముఖ్యమంత్రి గారు, వాళ్ళు ఎట్లా అంటే నోరు లేని వాళ్ళు లెక్క ఉన్నారు. యూనిఫామ్ వేసుకున్న నోరు లేని వాళ్ళు, వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పుకుంటే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని బాధపడతా ఉంటారు. దయచేసి దీని పోలీస్ శాఖను, ఆ సర్వీసులను ప్రక్షాళన చేసే దిశగా ఒక కమిటీ అన్న వేయండి. కనీసం వాళ్ళకు ఒక భరోసానన్న దొరుకుతుంది. వాళ్ళు భార్య పిల్లలకు దూరంగా చాలా కాలం పాటు ఉంటా ఉన్నారు. ఇక్కడ మంచుకున్న వాళ్ళకి మంచుకుంది, లేనోనికి అసలే లేకుండా పోయింది. ఇప్పుడు ఈ బెటాలియన్, ఇప్పుడు నల్గొండ కాడున్న బెటాలియన్ పోయి ఆదిలాబాద్ లో పడుతుంది. వాళ్ళ భార్య ఈడ 3 నెలలు ఆడ, మళ్ళీ ఆడికి వెళ్ళేసి ఇంకో తాన ఎటు పోతారో తెలియదు. కాబట్టి వాళ్ళకు ఒక భార్య పిల్లలతో కలిసి ఉండేటువంటి సౌకర్యాన్ని ఇవ్వాలి. ఎంత పోలీస్ శాఖ అయినా ఒత్తిడికి గురై ఎంతో మంది పోలీసు వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. దయచేసి దీనిపైన ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి పెట్టాలి సార్ తమరు. ఎందుకంటే ఈ 3 రకాలైనటువంటి సర్వీసుల వల్ల కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుంది. నేను అనేక సార్లు గత పాలకుల ముందుకు తీసుకపోయినా షెవుటోన్ ముంగట శంఖ ముందినట్టే అయిపోయింది కేసీఆర్ ముంగట. ఆఖరికి ఈ వాళ్ళ విషయంలో, బదిలీల విషయంలో, 317 విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆఖరికి రోజు నిరాహార దీక్ష కూడా చేసిన, స్టూడియోలో లైవ్లో నిరాహార దీక్ష కూడా చేసిన. దయచేసి మీరు తలుచుకుంటే అది పెద్ద కార్యక్రమం కాదు, దానికి పెద్ద ఖర్చయ్యే వ్యవహారం కూడా లేదు. కాబట్టి ఇవ్వాల్సిన జీతం ఇస్తున్నాం, చేయాల్సిన సవలతులన్నీ చేస్తున్నాం. వాళ్ళ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండే కార్యక్రమాన్ని చేపట్టండి దయచేసి తమకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా అలాగే ఇంకొక 13 జిల్లాలో ఈ స్పౌస్ బదిలీల వ్యవహారం ఆగిపోయింది. అది కూడా తమరు పరిశీలించి అలాగే 2008-98 డిఎస్సి వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి పిలిచి మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం కనీసం దృష్టి సారించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.